నేచర్‌కి నేనంటే యాక్చువల్లీ మేబీ ఇష్టం లేదేమో. నేను ఎప్పుడు వీడియో చేద్దామని బయటకొచ్చినా సరే, ఎప్పుడు చూడు గాలైనా లేస్తది. ఆర్ ఎల్స్ వానైనా సరే పడుతూ ఉంటది. Young son the man, get the cash when I can. Got a pint for the low in the bag, and I'm saying so far shout it. ఆల్రెడీ యానిమే పూత అనే ఛానల్ తెలిసే ఉంటది. దాని గురించి ఇంతకుముందు కూడా చెప్పా. సో, వాళ్ళు కేవలం ఎయిర్టెల్ వాళ్ళకి మాత్రమే పెట్టారని. బట్ ప్రెజెంట్ అయితే కొత్త ఛానల్‌ని అయితే తీసుకొచ్చారు. అదే టాటా ప్లే వారి యానిమే లోకల్ అనమాట. సో, ఈ యానిమే లోకల్ ఛానల్‌లో వాళ్ళు తీసుకొని రాగానే వాళ్ళు తీసుకొచ్చిన సీరీసెస్ నరుటో షిప్డెన్, బ్లాక్ క్లోవర్ అండ్ అలాగే ఒక ఫ్రాగ్ సర్పెంట్. సో, ఇవి 3 అయితే తీసుకొచ్చారు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏందిరా అంటే హిందీలో తీసుకొచ్చారు, తమిళ్లో తీసుకొచ్చారు, మలయాళంలో తీసుకొచ్చారు. మరి మిగతా లాంగ్వేజెస్ వాళ్ళు ఏం చేయాలి? ఐ మీన్ గాయ్స్, మీకు బ్రెయిన్ ఏమైనా దొబ్బిందా? లైక్ లిటరల్లీ మలయాళంలో అట్లీస్ట్ ఎవరైనా చూస్తారో చూడరో కూడా నాకు డౌటే. కానీ తెలుగులో మాత్రం తీసుకురారు. ఎందుకు? ఐ మీన్ పాపులేషన్ పరంగా అండ్ వ్యూవర్షిప్ పరంగా మనదే ఎక్కువ వస్తుంది. కానీ మనకు మాత్రం తీసుకురారు. ఎక్కడో తొక్కలో వాళ్ళకి మనకంటే చాలా తక్కువ ఉన్న వాళ్ళకి, అదే పాపులేషన్ వైజ్ అండ్ వ్యూవర్షిప్ వైజ్ అంతా కూడా తక్కువ ఉన్న వాళ్ళకైతే తీసుకొస్తారు. ఎందుకో ఏమో నాకైతే అర్థం కాదనమాట. మేబీ టాటాకి సోనీకి కాంట్రాక్ట్ ఏమో. సో, సోనీయేనే దీనికి వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. సో, స్టార్టింగ్ నుంచి నేను బ్లాక్ క్లోవర్ సోనీయేలోనే వస్తుంది అనుకున్నా. అండ్ అది కూడా తెలుగులో వాళ్ళు ఖచ్చితంగా తీసుకొస్తారని అనుకున్నా. కానీ వాళ్ళు నరుటో షిప్డెన్ అంటే ఏదో అదొక్కటే అనుకుందాం. అట్లీస్ట్ తర్వాత తీసుకొచ్చే యానిమేస్ అయినా సరే తెలుగులో తీసుకొస్తారని అనుకున్నా. వాళ్ళకి మేబీ నరుటోది చాలా పెద్ద షాక్‌గా ఉన్నట్టుంది. వాళ్ళు ఎంత దాన్ని రీజన్‌గా పెట్టుకున్నా సరే మరి ఇంతరానా చేయాలా? అసలు తెలుగు వాళ్ళు యానిమేస్ చూడకూడదా టీవీలో? నాకు అర్థం కాదు. ఎందుకు వాళ్ళు ఇంత కక్ష కట్టి ఇంతలా సాధిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ప్రజెంట్ వాళ్ళు తీసుకొచ్చిన ఈ యానిమే లోకల్ ఛానళ్ళు తమిళ్ అండ్ మలయాళంలో అయితే వస్తాయి, కానీ తెలుగు, కన్నడలో అయితే రావన్నమాట. అది కూడా నరుటో షిప్డెన్ అండ్ అదే బ్లాక్ క్లోవర్, పైగా ఫ్రాగ్ సర్పెంట్ ఏదో దుబ్బలుంది. బ్లాక్ క్లోవర్ గైస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ బ్లాక్ క్లోవర్. ఒక కొత్త యానిమే తీసుకొచ్చినప్పుడు దాన్ని అన్ని లాంగ్వేజెస్లో తీసుకొస్తేనే కదా అందరికీ కూడా ఎక్కువగా రీచ్ అయ్యేది. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా సరే మంచి రీచ్ వచ్చేది, యానిమే కమ్యూనిటీ అనేది పెరిగేది. కానీ వీళ్ళు ఇలా చేసి తర్వాత టీఆర్పీ వస్తలేదు, బొంగ వస్తలేదు అంటే దానికి రీజన్ వీళ్ళు చేసిన తప్పే కదా. ఏం చేయాలో ఏమో. ప్రజెంట్ అయితే ఇక ఏం చేస్తాం, కామెంట్లలో అందరూ కూడా తెలుగు కోసం అడిగితే ఒక్కరు కూడా రిప్లై ఇవ్వట్లేదు అనమాట. అదే తమిళ్లో డబ్బింగ్ సూపర్ ఉందంటే వెంటనే ఎగేసుకొచ్చి రిప్లై అయితే ఇస్తున్నారు తమిళ్లో, హిందీలో. కానీ తెలుగులో కావాలంటే కనీసం ఒక్కడు కూడా పట్టించుకోవట్లా. ఇంకా ఏం చేస్తాను చెప్పండి. నాకైతే వాళ్ళపైన నమ్మకం లేదు గైస్. వాళ్ళంతా వేస్ట్ నా కొడుకులు ఇంకెవ్వరు లేరు. సో, నరుటో షిప్డెన్ని అలాగే చేశారు. అండ్ ఈవెన్ ప్రజెంట్ కూడా ఇప్పుడు కూడా అలానే చేసుకుంటున్నారు. వాళ్ళు నరుటో షిప్డెన్ని తీసుకొచ్చి ఉంటే వాళ్ళకి మిగతా లాంగ్వేజెస్లో వచ్చే టీఆర్పీ కంటే తెలుగులో ఖచ్చితంగా డబల్ వస్తుండే. కానీ వాళ్ళ ఛాన్స్ని మిస్ చేసుకున్నారు. అదే కాకుండా ఇప్పుడు కూడా అలాగే సేమ్ మిస్టేక్ అయితే చేస్తున్నారు. దీనివల్ల పెద్ద బొక్క పడేది వాళ్ళకే. అండ్ ఏం చేస్తాం చెప్పండి, మనం కూడా డబ్బింగ్లో చూడాలని అయితే అనుకుంటున్నాం. ఎలాగో ఇప్పుడు క్రంచీరోల్లో వస్తున్న వాటిక రైటింగ్తో అంతా గబ్బు లేపుతున్నారు. దాన్ని చూడాలన్న ఓపిక కూడా వస్తలేదన్నమాట. అట్లీస్ట్ టీవీలో తీసుకొస్తే ఎలాగో మంచి రైటింగ్ అండ్ డబ్బింగ్తో తీసుకొస్తారు కదా అనుకుంటే టీవీలో ఏమో వీళ్ళేమో ఇలా చేస్తున్నారు. ఇంకా ప్రతిసారి ఇంకా కార్టూన్ నెట్వర్క్ ఒక్కటే తీసుకురావాలంటే అది మాత్రం ఎన్నని తీసుకొస్తుంది చెప్పండి. అండ్ అంతే. ఈవెన్ కార్టూన్ నెట్వర్క్ తీసుకొచ్చినా కానీ డ్రాగన్ బాల్ అంత టీఆర్పీ అనేది మిగతా వాటికి అయితే రాలేదు. సో, నేను ఈవెన్ మై హీరో అకాడమీకి కూడా అంత టీఆర్పీ రాలేదు. అందుకే వాళ్ళు ఇంకో దానికోసం ఆలోచిస్తున్నారని అయితే అనుకుంటున్నా. మేబీ అసలు వన్ పీస్ తెలుగులో చూస్తున్నారా ఎవరన్నా? చూస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అనమాట. నేను అసలు ఇంకా నాకు నేను బొత్తిగా మర్చిపోయా వన్ పీస్ తెలుగులో వస్తుందని. సో, ఎందుకంటే ఎవరు కూడా పెద్దగా మాట్లాడరు ఒకసారి అవి తెలుగులో వస్తున్న దానిలో తర్వాత. ఈవెన్ మీరు క్రంచీరోల్లో చూసుకున్నా సరే ఎక్కువ శాతం డబ్బింగ్ చూసేవాళ్ళు వచ్చేసి మన తెలుగు ఆడియన్సే అనమాట. కానీ మనకు మాత్రం డబ్బింగ్లో క్వాలిటీ ఉండదు, రైటింగ్ అంతా బొక్కలా ఉంటుంది. ఏం చేస్తాం చెప్పండి. ఇన్నాళ్ళు అసలు తెలుగులో లేవు జపనీస్లో మేము చూడలేము అన్నాం. ఈవెన్ తెలుగులో వచ్చిన తర్వాత కూడా అసలు క్వాలిటీ లేదు, ఏం లేదని అనుకుంటున్నాం. ఎప్పుడు మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక మంచి యానిమే సిరీస్ మంచి డబ్బింగ్తో మంచిగా చూడడానికి వస్తుందో ఏమో. అండ్ అంతే. సో, ప్రజెంట్ అయితే టాటా ప్లే వాడు బొక్క అయితే పెట్టాడు అంతే. దానిపైన హోప్స్ అనేది పెట్టుకోవద్దు, విడిచిపెట్టండి భయ్య. వాడు ఆల్రెడీ అనౌన్స్ చేసేసాడు, ఇంకా దాన్ని చేసేదేం లేదు. వాడే చెప్పేశాడు
హిందీ, తమిళ్ అండ్ మలయాళం అని. అట్లీస్ట్ కన్నడ తీసుకొచ్చి ఇంక తెలుగు ఒక్కటి తీసుకురాకుంటే ఇంక వాడు ఖచ్చితంగా డెఫినెట్గా మన పైన కక్షనే అనుకుందాం. కానీ ఈవెన్ వాడు ఒకవేళ రీజనల్ డబ్స్ ఇంకా యాడ్ చేయాలనుకుంటే బెంగాలీ యాడ్ చేయొచ్చు, కన్నడ యాడ్ చేయొచ్చు, ఈవెన్ తెలుగు కూడా యాడ్ చేయొచ్చు. వాళ్ళు ఇక ఏమి యాడ్ చేయకుండా వాటితోనే సర్దుకుపోతారేమో, ఏమో మరి. తెలుగు అవి రెండే అనుకుంటా లేనిది. నాకైతే అప్పుడు చాలా అంటే చాలా మండింది. ఈవెన్ వాళ్ళు ఇంత పాపులేషన్ అండ్ ఇంత మంచి రీచ్ రావచ్చు వాళ్ళు డబ్ చేస్తే, కానీ వాళ్ళు కావాలని చేయట్లేదు. మేబీ బొత్తిగా వాళ్ళకి ఏవి కూడా వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్టులు దొరకట్లేదా, లేకపోతే వాళ్ళకి మంచి వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు ఇచ్చే కంపెనీస్ దొరకట్లేదా, నాకు అర్థం కావట్లేదు. సో వాళ్ళు మిగతావి ఎలా చేస్తున్నారో వాళ్ళు అదే స్టూడియోస్లో చేసుకోవచ్చు, కానీ చేపియట్లా. అది ఏం పెద్ద మనీ కూడా పట్టదప్ప. ఏం చేస్తాను చెప్పండి, వాళ్ళకే బొక్క. విడిచిపెట్టింది. ఏదో ఒక రోజు మనమే ఫ్యాన్ డబ్బింగ్ అయితే చేసుకుందాం అంతే. లేకపోతే క్రంచీ రోల్ వాడ ఒకసారి టీవీలో ఇనాయలు తీసుకొచ్చిన తర్వాత రైట్స్ వీళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి క్రంచీ రోల్ కూడా తీసుకొని రాడు. ఇక ఏం చేస్తాను చెప్పండి, బ్లాక్ క్లోవర్ పైన కూడా ఆశలు అనేది విడిచిపెట్టండి అంతే గైస్. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. దట్స్ ఆల్. బాయ్ బాయ్.